హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వ్లాగ్లో నా వీకెండ్ వ్లాగ్ అయితే చూస్తారండి. అంటే సాటర్డే సండే నా రొటీన్ ఎలా జరిగింది అన్నది మీరు చూస్తారు. ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ 3:30. మార్నింగ్ 3:30కే నిద్ర అయితే లెగిసాము. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, మా చిన్నొద్దన వాళ్ళని పలకరించడానికి మళ్ళీ కరీంనగర్ వెళ్తున్నాను అనేసి. లాస్ట్ వీక్ వెళ్ళానండి, మళ్ళీ ఈరోజు కూడా కరీంనగర్ అయితే వెళ్తున్నాను. సో ఇంక ఇదిగోండి, మార్నింగే నేను 3:30కి లెగిసాను. లేచి లేవంగానే ఫస్ట్ అయితే మా హస్బెండ్ నాకు టీ పెట్టిచ్చేసే, టీ తాగిన తర్వాత మనము ఫ్రెష్ అయ్యి వెళ్దాము అని అన్నారు. సో మా వారికి నేను టీ అయితే పెట్టేసి తర్వాత నేను క్విక్గా స్నానం అయితే చేసేసానండి. తర్వాత ఇంకోండి కరీంనగర్ బస్సు అయితే ఎక్కేసాము. మార్నింగ్ ఇక్కడికి వచ్చేసరికి 7:00 అయ్యింది. చాలా చలిగా ఉందండి కరీంనగర్లోని. ఇంకా అన్నయ్య అయితే వచ్చి వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వెళ్ళాడు. అక్కడ మేము 11:00 వరకు ఉన్నామండి. ఇంకా 11:00కి రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఎందుకంటే ఇంట్లో అత్తయ్య మావయ్యని వదిలేసి వచ్చాం కదా. తర్వాత ఇంకా మా మావయ్య గారిని చూడడానికి మా చిన్నత్తయ్య గారు వాళ్ళు కూడా ఇంటికైతే వస్తున్నారు. ఇంకా మేము మార్నింగ్ 7:00కి వెళ్ళిపోయాం కదండి. 11:00 వరకు ఉన్నాము. అంతసేపటికే మాకు ఏమీ ఊసిపోవట్లేదు. ఇంకా అన్నయ్య బయలుదేరుతాము అని అంటే మా వదిన కూడా సరే భవాని ఎల్లు, ఇంట్లో మావయ్య వాళ్ళని వదిలేసావు కదా, వెళ్ళాలని చూసుకో, జాగ్రత్తగా ఉండండి అనేసి వాళ్ళైతే మమ్మల్ని పంపించేశారు. ఇంకా మేము బస్సు అయితే ఎక్కేసామండి. మాకు బస్సు దొరికేసరికి 11:30 అలా అయ్యింది. 11:30కి బస్సు ఎక్కితే మధ్యలో 1:00 ఆ టైంకి డ్రైవర్ అయితే ఒక హోటల్ దగ్గర అయితే ఆపారు. ఇంకా అక్కడికైతే వచ్చి మేము భోజనం అయితే చేస్తున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి మాకు టైం అయితే 3:00 అలా అయ్యిందండి. సో 3:00 అయిన తర్వాత నేను మా వారు కలిసి ఎక్కడికో బయటికి వెళ్ళామండి. ఆ రోజు నాకు గుర్తుకు రావట్లేదు. ఇంకా ఇంటికి ఎక్కడికి వెళ్ళామంటే మా షాను ఏడుపు మొదలుపెట్టిందనమాట. దాన్ని తీసుకుని వెళ్ళలేదు కరీంనగర్ అనేసి. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళమని ఏడ్చిందనమాట. సరే అయితే అనేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇంటికి అయితే తీసుకుని వచ్చేసరికి మళ్ళీ 7:00 అయిపోయిందండి. ఇంక ఇంటికి వచ్చాక వంట అయితే చేయాలి కదా, వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మావయ్య గారికి షుగర్ లెవెల్స్ అసలు కంట్రోల్ అవ్వట్లేదండి. 400, 480 ఇలా వాల్యూ అయితే పెరిగిపోతూనే ఉంటుంది మావయ్య గారికి. సో ఇంక అందుకనేసే మేము అన్నం మానేసి చపాతీ తిందాం ఈరోజు అనేసి చపాతీ అయితే చేస్తున్నాను. కిడ్నీ ప్రాబ్లం వల్ల కాలు కూడా బాగా నీరు పట్టేస్తుంది. దాంతోపాటు కాలుకి సరిగ్గా రక్త ప్రసరణ జరగట్లేదంటండి. అందుకనేసే కాలు మొత్తం నల్ల బొగ్గులాగా అయిపోతుంది అనమాట. దానికి తోడు నీరు కూడా పట్టేసింది. సో డాక్టర్ ఏమన్నారంటే వేడి నీళ్ళలో పెట్టుకుని కాలుని మసాజ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మీకు కాలుకి రక్తం అన్నది సరఫరా అయ్యి ఆ బ్లాక్ అంతా పోతుంది అనేసి చెప్పారండి. ఇంకా మా ఇంట్లో ఎలాగో మాకు అగారో ఫూట్ మసాజర్ అయితే ఉంది కదండి, స్పాది, అదైతే మావయ్య గారికి పెడుతున్నాము. అది పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చుంటుంటే కాలు కొంచెము మసాజ్ అవుతుంది అనమాట, వేడిగా ఉండి. ఇంకా అలా పెట్టుకున్నారు మావయ్య. ఇంకా నేను అందరికీ ఈరోజు ఇంకా అన్నం వండకుండా చపాతీయే చేసేసుకుని తిందాము అనేసి చపాతీలు అయితే చేస్తున్నాను. నేను ఒక 2-3 చేసుకుని కాల్చడానికి అయితే వెళ్ళిపోయానండి. తర్వాత మా హస్బెండ్ అయితే మొత్తం మిగతా చపాతీలన్నీ చేసేసి ఉంచారు. ఇంక ఇదిగోండి నేను చపాతీలు అయితే కాల్చేస్తున్నాను. ఫస్ట్ అయితే మావయ్య గారు ఇన్సులిన్ ఇంజెక్షన్ అయితే చేసుకున్నారండి. ఇంజెక్షన్ చేసుకున్న వెంటనే ఫుడ్ అయితే తీసుకోవాలి కదా, ఫస్ట్ మావయ్య గారికి వేసి ఇచ్చేద్దామని వేస్తున్నాను. ఫస్ట్ వేసిన చపాతీ బొగ్గైపోయింది, మాడిపోయిందండి. సో అది పక్కన అయితే పెట్టేశాను, నేను తిందాంలే అనేసి. ఇంకా మావయ్య గారికి అయితే ఫ్రెష్గా వేస్తున్నాను అనమాట మంచిగాని. ఇంకా కూర అయితే మాత్రము బీరకాయ కూర అయితే వండారండి. తొక్క తీయకుండా బీరకాయని ఫ్రై ఇగురులాగా కొంచెం తక్కువ ఉల్లిపాయ వేసి వండారు. ఇంకా అదైతే వేసుకుని మేమంతా చపాతీలు అయితే తినేసాము. సో ఈరోజైతే చాలా చాలా అలసిపోయానండి. మార్నింగ్ 3:30కి లెగిసాను. 3:30 నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ 3:30 వరకు మాకు ఒకటే జర్నీ అయితే సరిపోయింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత షానుని తీసుకుని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము, బాలానగరు. మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసరికి 7:00 అయ్యింది. ఇంకా తర్వాత ఇంకా వంట అవి చేసి మిగతా గిన్నెలన్నిటిని మొత్తం క్లీన్ చేసుకుని పడుకునేసరికి టైం అయితే 10:30 అలా అయిపోయిందండి. అసలు మార్నింగే లేసానేమో సరిగ్గా నిద్ర ఒకటి లేదు. బస్సులోనేమో పడుకుంటుంటే నెక్ అయితే పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ప్రాపర్ స్లీప్ ఒకటి లేదేమో. ఇంకా అసలు ఎంత మొత్తుగా నిద్ర పట్టేసిందో అని నాకు చాలా బాగా అనిపిస్తుందండి, అంత మంచిగా డీప్ స్లీప్ పడుతుంటేని. యూజువల్గా కూడా మనం అంటే అండి పడుకున్నాము అంటే బెడ్ పైకి వెళ్ళిన ఒక 10 మినిట్స్ లోపల మనం డీప్ స్లీప్లోకి వెళ్ళాలంట. అలా వెళ్తే మన బాడీ హెల్తీగా ఉంది అనేసి ఒక సైన్ అంటండి. నాకైతే సేమ్ అలాగే బెడ్ మీదకి వెళ్ళాను అంటే ఒక 10-15 మినిట్స్లో నేను డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాను. కానీ నేనేం చేస్తానంటే బెడ్ మీదకి వెళ్ళంగానే ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలతో కబుర్లు చెప్పుకుంటామండి. అంటే పిల్లలకి ఇది మంచి ఇది చెడు అని లైఫ్ లెసన్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ
చేస్తూ ఉంటాను. లేకపోతే మా హస్బెండ్ ఏమైనా రామాయణం, మహాభారతం లాంటి కథలు లాంటివి చెప్తూ ఉంటారు. ఇంకా అది వన్స్ ఆ కథలు పూర్తయిందంటే క్విక్‌గా నిద్రపోవాలమ్మా అంటే ఇంకా వాళ్ళకన్నా ముందు మేమిద్దరం నిద్రపోతామనమాట. అంత స్లీప్ వచ్చేస్తది. అండ్ నాకు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తానండి. నాకు మా షాను, మను ఇద్దరి మధ్యలో పడుకున్నప్పుడు ఎంత డీప్ స్లీప్ వచ్చేస్తదంటే చాలా ఎంటనే నిద్ర పట్టేస్తదండి. నేను మా ఒక పక్కన ఏ పిల్ల మిస్ అయినా, షాను మిస్ అయినా, మను మిస్ అయినా నాకు ఆ రోజంతా సరిగ్గా నిద్ర పట్టదండి. వాళ్ళిద్దరి పక్కన మధ్యలో పడుకుంటేనే నాకు చాలా నిద్ర పడతది. సో, నేను ఏ ప్లేస్‌లో ఉన్నా కూడా మిడ్‌నైట్ అయినా కూడా వాళ్ళిద్దరిని అటు ఇటు పక్కకు గెంటుకుని ఆళ్ళ మధ్యలోకెళ్ళి పడుకుంటాను. నాకు లేకపోతే అస్సలు నిద్ర పట్టదు. చాలా డిస్టర్బ్డ్ స్లీప్ వస్తదనమాట. వాళ్ళుంటే అదొక ప్రశాంతత, రిలాక్స్‌డ్‌గా నిద్ర పడతది. ఒకసారి నేను సెపరేట్‌గా పడుకున్నాననుకోండి. లైక్ ఇప్పుడు పిల్లలిద్దరూ ఒక పక్కుండి, నేను పిల్లలకి ఇటు పక్క పడుకొని, మా హస్బెండ్ నా పక్కన అలా పడుకున్నారనుకో, ఇంక నాకు కలలొచ్చేస్తాయనమాట. షానమ్మ, మనమ్మ అని ఎల్లెలా కలవట్లు పడికేస్తానండి. మా హస్బెండ్ "ఎల్లవే బాబు వాళ్ళ దగ్గరే పడుకో" అనేసి అంటారండి. ఏంటో పిచ్చి పిచ్చి కలలొచ్చేస్తాయి. వాళ్ళిద్దరిని అలా చేతుల మీద పడుకోబెట్టుకోపోతే నాకు. అలా ఎవరికైనా జరుగుతదా? జరిగితే గనక కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా మేము టిఫిన్ అయితే తినేసామండి. అంటే చపాతీ చేసుకున్నాం కదా డిన్నర్‌లోకి. చపాతీ అయితే తినడం కంప్లీట్ అయిపోయింది. ఇంకిప్పుడైతే నేను క్విక్‌గా గిన్నెలన్నిటిని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. మేము ఆఫ్టర్‌నూను కరీంనగర్ నుంచి వచ్చాం కదండీ! వచ్చిన తర్వాత బట్టలైతే మిషన్‌లో వేశాను. ఆ బట్టలను కూడా తీగల పైన అయితే ఆరేయలేదు. ఇప్పుడైతే ఆరేయాలి. సో, ఇంకా మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్స్‌లో అడిగారండి. భవాని, అనూష దగ్గరికి వెళ్ళావా? అనూష ఎలా ఉంది? అనూషని వీడియోలో చూపిచ్చు. అట్‌లీస్ట్ ఒక్క సెకండ్ అయినా అనూష ఎలా ఉందో చూపిచ్చు. అనూషని త్వరగా వీడియో చేయమని అడుగు భవాని అని ఇలాగా కొంతమందయితే కామెంట్స్ పెట్టారండి. మా వదిన దగ్గరికి వెళ్ళానండి. బట్ నేను వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ ఏమీ అయితే తీసుకోలేదు. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ ఏమీ తీయలేదనమాట. కాసేపు వదినతో వంటగదిలో కూరగాయలు కోయడము అలాగా హెల్ప్ చేశాను. కాసేపు ఏంటి వదిన చెప్పు ఎలా ఉంది? ఏంటని అలా అన్నాను. వదినైతే మాత్రం చాలా డల్ అయ్యిందని మాత్రం నేను చెప్తానండి. తను చాలా ఫీల్ అవుతుంది. ఇప్పటికి అమ్మ చనిపోయి 12 డేస్ అయింది. 12 డేస్ నాకు చాలా చాలా కష్టంగా గడిచినియి. ఇంకా ముందు ముందు ఎలా గడుపుతానో ఏంటో అనేసి మాత్రం తను చాలా అయితే ఫీల్ అయ్యిందనమాట. నేనంత ఎక్కువగా ఓదార్చలేనండి. ఎందుకంటే ఎవరైనా నా ముందు ఎమోషనల్ అవుతుంటే వాళ్ళకన్నా ముందు నేనే ఏడ్చేసే టైప్ నేను. నేనసలా కన్నీళ్ళు ఆపుకోలేననమాట. నేనలా ఉంటాను. సో, ఇంక నేను ఎక్కువగా తనని కదపలేదండి. నాకు భయమేస్తుంది తనేమన్నా బాధపడితే మనము ఆపలేమేమో అన్నట్టుగాని. ఇంక నేనైతే ఒక్కటే అన్నాను. "నువ్వేమన్నా షేర్ చేసుకోవాలి అనుకుంటే నేనెప్పుడు అవైలబులే వదిన. నువ్వు ఏమన్నా మాట్లాడాలి అనుకుంటే నాతో చెప్పుకోవచ్చు" అని అన్నానండి. బట్ ఒక అమ్మకి చెప్పుకున్నట్టు మనకైతే చెప్పుకోలేరు. అట్‌లీస్ట్ ఈ టైంలో వాళ్ళ అక్కున్నా కూడా తనకి చాలా అనిపిచ్చేది. బట్ తను కూడా లేదు. నేను మా చిన్న వదిన విషయంలో బాగా అబ్జర్వ్ చేసిందైతే ఒకటుందండి. అదేంటంటే మా చిన్నొదిన ప్రతి సంతోషము ఒక సాడ్‌నెస్‌తో ముడిపడిపోయి ఉంటదండి. అంటే ఇప్పుడు తనకి పెళ్ళయిందా? పెళ్ళయిన తర్వాత తనకి మా రిషిబాబు కడుపున పడ్డాడా? తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత హ్యాపీనెస్ తనకి ఎన్నో రోజులు లేదండి. తను 4థ్ మంత్, 5థ్ మంత్ ప్రెగ్నెన్సీలో ఉండగా వాళ్ళ అక్క అయితే చనిపోయారు. సో, ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా తనకి బాధతో, ఏడుస్తూనే అలా గడిచిపోయింది. వాళ్ళ అక్క చనిపోయింది అనేసి. రిషిబాబు పుట్టాడండి. ఆ హ్యాపీనెస్ కూడా ఎక్కువేమీ లేదు తనకి. అదే టైంలో వాళ్ళ అమ్మగారు చాలా చాలా డిప్రెస్ అయిపోయారు. ఎలా అంటే ఆవిడని చూస్తే నాకే భయమేసేదనమాట. వాళ్ళ అమ్మని చూస్తే వాళ్ళ అక్క పోయినందుకు. అదొక రకంగా అయిపోయిందండి ఆవిడ. మా వదినకి డెలివరీ అయితే మేము చూడడానికి వెళ్తే ఆళ్ళ అమ్మగారిని చూస్తే ఫస్ట్ నాకు చాలా భయమేసింది. అప్పుడు మేము చెప్పామనమాట. "చిన్న ఈ టైంలో వదిన ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు." చిన్న అంటే మా చిన్నన్నయ్య అండి. సో, వదిన్ని తీసుకొని నువ్వు నరసాపురం వచ్చేసేయి. ఎందుకంటే వదినికి, పిల్లోడికి సేవ చేసేంత సిచ్యువేషన్‌లో లేదిప్పుడు. వదినికేమో ఆపరేషన్ అయింది. ఈ టైంలో మనం చూసుకోవడమే కరెక్టు. మీ అత్తగారిని మనం ఇబ్బంది పెట్టలేము. ఆవిడే చాలా ఎమోషనల్‌గా వీక్ అయిపోయి ఉన్నారు కదా! సో, తీసుకొనొచ్చేయి అంటే మా వదినకి అప్పుడు సెకండ్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ మంత్ రాగానే నరసాపురం అయితే తీసుకొనొచ్చేసామండి. తనప్పుడు కూడా మరి హ్యాపీగా ఉందా? ఎలా ఉందో మాకైతే తెలీదు కానీ, వాళ్ళ అమ్మగారు అప్పుడు చాలా బాధలో ఉండిపోయారు ఆళ్ళ అక్క చనిపోవడం అన్నది.
థర్డ్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకో, మరి ఎయిత్ మంత్ వరకు ఉన్నారు. నాకు సరిగ్గా గుర్తుకులేదు గానీ, మా వదిన వాళ్ళు నరసాపురం అయితే వచ్చేసారండి రిష్ బాబునయితే తీసుకుని. సో, అప్పుడు కొంచెం బాబు ఒక సిక్స్త్ మంత్ అలా వచ్చే వరకు ఉన్నట్టున్నారు. తర్వాత ఇంక ఆళ్ళు బెంగుళూరు అయితే మూవ్ ఆన్ అయిపోయారు. నెక్స్ట్ రీసెంట్‌గా మొన్న దసరాకి నరసాపురం వెళ్లారు కదండీ! అదే పిల్లోడు పుట్టినరోజు, మా వదిన పుట్టినరోజు కలిపి అక్కడ చేసుకుందాము అన్నట్టుగా వెళ్లారు. కరెక్ట్‌గా రేపు పుట్టినరోజు అనగా మళ్ళీ వాళ్ళ అమ్మగారికి సడెన్‌గా ఫస్ట్ టైము అంటే ఒక 1 మంత్ క్రితం బీపీ డౌన్ అయిపోయి అప్పటికప్పుడు హాస్పిటల్‌లో జాయిన్ చేశారంటే 4:00 ఆ టైంకి నరసాపురం వచ్చి రాగానే మళ్ళీ వెంటనే కారులో ప్రయాణం అయితే చేసేసారు. సో, ఆ బర్త్‌డే పిల్లోడి బర్త్‌డే చేసుకోలేకపోయారు. తన బర్త్‌డే కూడా హ్యాపీగా చేసుకోలేకపోయారు. ఎందుకంటే అప్పుడు ఆళ్ళ మమ్మీ హాస్పిటల్‌లో ఉన్నారు కాబట్టి. తర్వాత మీరు కూడా చాలా సార్లు ఇనే ఉంటారు. దానిదేంటి 1,00,000 సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అనేసి చెప్పింది కదా మా వదిన. కరెక్ట్‌గా 1,00,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. వాళ్ళ అమ్మగారు చనిపోయారండి. నాకసలు అనిపించిందనమాట. ఎందుకు ప్రతి హ్యాపీనెస్, సాడ్‌నెస్‌తో ముడిపడిపోతుంది తినకి. ఎందుకిలా జరుగుతుంది అనేసి అనిపించిందండి. ఏమో నాకలా అనిపించిందనమాట. తను ప్రతి హ్యాపీనెస్‌కి ఏదో ఒక సాడ్‌నెస్ ముడిపడిపోతుంది. ఇక్కడ దీన్ని ఎంజాయ్ చేయలేకపోతుంది. అక్కడ ఎమోషనల్‌గా ఆ బాధ అన్నది చాలా ఇయర్స్ ఉండిపోయేలాగా జరుగుతుంది తినకి అన్నట్టు అనిపించింది నాకైతేని. జస్ట్ నాకు అనిపించింది మీకు చెప్తున్నానండి. ప్రెగ్నెన్సీ టైంలో అక్క చనిపోవడము, డెలివరీ టైంలో ఆళ్ళ అమ్మగారు అదొక రకంగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడము, తర్వాత బర్త్‌డేస్ టైంలో రీసెంట్‌గా బర్త్‌డే చేసుకుందాము, ఇలాగ పిల్లోడిది నాది కలిపి అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకుంటానని అక్కడికొస్తే అప్పుడు వాళ్ళ మమ్మీ హెల్త్ అలా అయిపోవడము, తర్వాత ఇప్పుడు 1,00,000 సెలబ్రేషన్స్ అనుకునే టైంకి వాళ్ళ అమ్మగారే చనిపోయారు. ఇలా ఎందుకు అన్ని హ్యాపీనెస్‌తో ముడిపడిపోయి ఆ హ్యాపీనెస్ తను ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతుందా? దేవుడు ఎందుకు అలా చేశాడా? అని మాత్రం నాకు అనిపించిందనమాట. సో, ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద నేను ఇడ్లీలైతే వేశాను. సో, మావయ్య గారైతే ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసేసుకున్నారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ అయితే చేసుకుంటున్నారు కానీ అసలు షుగర్ వాల్యూస్ ఏమీ కంట్రోల్ అవ్వట్లేదండి. తర్వాతైతే ఇంగోండి నేను మోండా మార్కెట్ దగ్గరికైతే వచ్చాము సంతకి. మేము టిఫిన్ చేసేసి పిల్లలిద్దరిని డాన్స్ క్లాస్‌లో దింపేసి ఇప్పుడు సంతకైతే వచ్చాము. అసలు కూరగాయలు ఏమీ లేవు. మళ్ళీ మా హస్బెండ్ ఈరోజు విజయవాడ డ్యూటీకెళ్ళిపోతారు. మళ్ళీ మావయ్య గారేమో అన్ని కూరగాయలు తినకూడదండి. తినేవి చాలా చాలా తక్కువ కూరగాయలున్నాయి. సో, ఆయన ఏమైతే తినొచ్చో అవి ఆటిలతో పాటు పిల్లలకు కావాల్సినవి కూరగాయలు, క్యారెట్లు ఇవన్నీ తీసుకుందాక ఇక్కడికైతే వచ్చాము. ఇంక అన్నీ 1 కేజీ ఇచ్చేసుకున్నామండి. హాఫ్ కేజీలు కాకుండా 1 కేజీ అన్నీ ఇచ్చేసుకున్నాము. బెండకాయలు 1 కేజీ, దాన్నేమంటారు దొండకాయలు కేజీ, చిక్కుడుకాయలు కేజీ, బంగాళదుంపలు, తర్వాత ఏంటి టమాటా, ఇలా అన్ని కూరగాయలు, బీరకాయలు ఒక 2 కేజీలు ఇలా అయితే ఇచ్చుకున్నాము. ఎక్కువగా మావయ్య గారికి బీరకాయ కూరే వండుతున్నాము. దట్టు ఉప్పు లేకుండా వండాలండి ఏ కూరైనని. ఈళ్ళేమో కొంచెం కొంచెం ఉప్పు అయితే తినేస్తున్నారనమాట. మరి అది హెల్తీ కాదు. కానీ మావయ్య గారు సడన్‌గా ఉప్పు మానాలంటే కష్టం కదా! కొంచెం లైట్‌గా అయితే వేసుకుని అలా అయితే తింటున్నారు. చాలామంది కామెంట్స్‌లో పెట్టారండి. ఇది అసలు ఉప్పు తినొద్దు అన్నారంటే స్ట్రిక్ట్‌గా నో అనేసి అన్నారు. బట్ ఈళ్ళేమో మానట్లేదు మరి. ఇంకా క్యారెట్లు అయితే తీసుకుంటున్నానండి. క్యారెట్ అయితే మాత్రం చాలా బాగుంది, ఫ్రెష్‌గా ఉంది. కాకపోతే అన్నీ పెద్ద పెద్ద దుంపలనమాట. కీరా దోస తీసుకున్నాను. మావయ్య గారు తింటారేమో అనేసి. కానీ ఏమి తినలేదు ఆయన. ఇంకా బీట్రూట్లు ఇచ్చుకున్నానండి. ఇక్కడ అన్ని కేజీ రూ. 30 ఉన్నాయి. అంటే ఏంటి బీట్రూట్లు, క్యారెట్లు, కీరా దోస అవి కేజీ 30 అనమాట. ఇంకా ఇవైతే మాత్రము బీరకాయలు బయట కేజీ రూ. 75 ఉన్నాయండి. ఇక్కడైతే మాత్రం కేజీ రూ. 45కైతే ఇచ్చారు. సో, కూరగాయలన్నీ కొనుక్కొని ఇంటికైతే వచ్చేసి వాటన్నిటిని ఫ్రిడ్జ్‌లోకి అయితే సర్దేసి ఇప్పుడైతే వంట పని చేస్తున్నానండి. మా హస్బెండ్ వస్తూ వస్తూ చేపలైతే తీసుకున్నారు. 3 కేజీల చేపలు. సో, ఇంకా ఆ చేపలైతే ముక్కలు ఆళ్ళే కొట్టేసిస్తారు కదండీ! ఇంటికొచ్చేసరికి అత్తయ్య గారు చేపల పులుసు వండేసి ఉంచారు. ఇంక నేను వచ్చిన తర్వాత చేపల ఫ్రై అయితే పెడుతున్నానండి. చేపల ఫ్రై అయితే మాత్రం నేను చాలా బాగా పెట్టానండి. ఎంత బాగుందని. అత్తయ్య గారు పెట్టిన చేపల పులుసు కూడా చాలా బాగుంది. ఇవన్నీ వ్లాగ్ కింద చేద్దాం అనుకున్నాను కానీ అన్నీ అత్తయ్య గారు అప్పటికే కూర అయితే వండేసి ఉంచేశారు. ఇంకా నేను కూడా ఇంకేం చేస్తాంలే అనేసి నిన్న వ్లాగ్ ఏమి చేయకుండా చక్కగా రెస్ట్ అయితే తీసేసుకున్నాను. నేను మూవీ అయితే చూద్దాం అనుకున్నాను కానీ నిన్న వైజాగ్ క్రికెట్ మ్యాచ్ అయితే వస్తుంది అనేసి ఇంకా మా మావయ్య గారును మా హస్బెండ్ అయితే అవి చూసారనమాట. ఇంక మూవీ కూడా నేను ఏం చూడలేదు. వరుణ్ సందేశ్‌ది 'నయనం' మూవీ ఏదో వచ్చింది కదండీ జీ5లో, అది చూడాలి అనుకుంటున్నాను.
ఈరోజు మా వంట అయ్యేసరికి టైం అయితే 11:30 అయ్యిందండి. నాకు ఇలా వేడి వేడిగా చేపల పులుసు కుతకుతలాడుతూ ఉంటే చాలా ఆకలేసేసిందండి నాకు. టిఫిన్ తిన్నాను. అయినా కూడా నాకు ఈ వేడి వేడి చేపల పులుసు చూడంగానే తినాలి అనిపించింది. అండ్ మా హస్బెండ్ ఏమో 11:30కే భోజనం తినేస్తున్నారు. ఎందుకంటే తనకి ఆఫీస్‌కి సంబంధించి ఏదో ఎగ్జామ్ ఉందంట. సో, గచ్చిబౌలి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. త్వరగా నాకు అన్నం పెట్టే అన్నారు. సో, ఫస్ట్ అయితే ఆయనకి భోజనం అయితే పెట్టేసిన తర్వాత నాకైతే అసలు ఇంకా చేపల పులుసు చూడంగానే తినేయాలి అనిపించిందండి. సో, నేను కూడా భోజనం అయితే తినేసి మిగతా చేపలను అయితే ఫ్రై అయితే చేసేసాను. సో, ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.